అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు భీమరావు పాటిల్, మాది బోత్ మండలం. కొద్ది రోజుల్లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొన్ని కంపెనీలు అయితే విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలించి ఎంఆర్పి కంటే దాదాపు 864 రూపాయల ఎంఆర్పి ఉంటే 1600-1700కు కొన్ని కంపెనీల వారు విక్రయిస్తున్నారు. దాన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్లో గుర్తింపు లేని కొన్ని కంపెనీలు చలామణి అవుతూ ఉన్నాయి. వాటి కొనుగోలు ద్వారా రైతులు నష్టపోతారు. కాబట్టి అటువంటి కంపెనీలను అరికట్టేసి వ్యవసాయ శాఖ అధికారులు నామమాత్రం తనిఖీలే కాకుండా లోతుగా డీలర్ వద్ద తనిఖీలు చేసేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్లో గుర్తింపు లేని దాదాపు ఇంకా చెప్పాలంటే BT3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా అరికట్టేసి చలామణి కాకుండా జిల్లా స్థాయి అధికారులు అయితేనేమి, మండల స్థాయి అధికారులు అయితేనేమి పర్యవేక్షణ తనిఖీలు పెంచి రాష్ట్ర సరిహద్దుల్లో కూడా తనిఖీలు పెంచి రైతులకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు నరోత్తమ్ రెడ్డి. నేను రైతును సొన్నల గ్రామము, బోత్ మండలము. ఈ ఖరీఫ్ సీజను ఈ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. పత్తి గింజల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని తగ్గియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నాణ్యమైన పత్తి గింజలు సప్లై చేయాలా. మరి కొన్ని కంపెనీల పత్తి గింజలు కొత్త సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్యాగ్కు 200-300 పైన కొన్ని కంపెనీ విత్తనాలను అమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ మన అధికారులు కానీ వాటి పట్ల శ్రద్ధ వహించి వాటిని ఎంఆర్పి ధరలకు రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.